హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. మనం చాలా చోట్ల ప్రకృతి విపత్తులు జరిగితేనో, లేదంటే హెల్త్ ఎమర్జెన్సీలోనో, లేదంటే కనుక ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎవరన్నా జనాలు ఆ రివర్స్ మధ్యలో ఇరుక్కుపోతేనో, లేదంటే చుట్టూ నీరుండి మధ్యలో మనిషిని ఉండిపోతేనో హెలికాప్టర్లు వేసుకొచ్చి ఆ మనుషులను రక్షించడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే ఇంటర్నెట్లో ఒక కొత్త న్యూస్ అయితే చూశాను అనమాట. హెలికాప్టర్లో దోమలను వదులుతున్నారంట. అంటే లక్షలాది దోమలను తీసుకెళ్ళి హెలికాప్టర్లో వదులుతున్నారంట. దోమలు ఎంత అదృష్టం చేసుకునేవో చూడండి మరి. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. మన అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంటుందన్నమాట. వాళ్ళైతే దీన్ని చేస్తున్నారు. అంతరించిపోతున్న చాలా పక్షు జాతుల్ని కాపాడుకునేందుకు వాళ్ళు ఒక రకమైన బ్యాక్టీరియాని దోమల్లో ఎక్కించి వీటిని తీసుకెళ్ళి హెలికాప్టర్లో అడవుల్లో వదులుతున్నారనమాట. ఎందుకంటే ఆడదోమలు ఉంటాయి కదా, ఆడదోమల వల్ల ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ వస్తుంది. సో ఈ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తుంది అవి కుడితే. సో అవి కుట్టడం వల్ల చాలా పక్షి జాతులకి వైద్యం లేక చనిపోతున్నాయి అనమాట, అంతరించిపోతున్నాయి. అందుట్లో మీకు చెప్పాలంటే అకీకి అనే పక్షి అంట, చాలా చిన్నగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 400 ఉండేయంట. ఇప్పుడైతే అవి ఒక 5 6 మిగిలినాయని వాళ్ళ అంచనా అనమాట. సో ఇట్లాంటి పక్షి జాతులు అంతరించిపోకుండా ఉండాలంటే వాటికి దోమలు కుట్టి వాటికి ఇలాంటి ఫీవర్స్ వచ్చి చనిపోకుండా ఈ మగ దోమలను అయితే తీసుకెళ్ళి లక్షలాది దోమలు తీసుకెళ్ళి అక్కడైతే వదులుతున్నారు. సో ఇవి వెళ్ళి ఆడ దోమలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకా పిల్లల్ని పెట్టమంట ఆడదోమలు. అంటే అలాంటి ప్రక్రియ అనేది ఈ మగదోమలకు చేసి వీటిని తీసుకెళ్ళి అక్కడ వదులుతున్నారనమాట. సో దాంతో ఆ దోమలన్నీ అంతరించిపోయి ఆ ఫీవర్స్ వాటి వల్ల వచ్చే జబ్బులు తగ్గిపోయి ఈ పక్షి జాతులు మెరుగుపడతాయని వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. ఏదేమైనా కానీ లక్షలాది దోమల్ని మరి హెలికాప్టర్లో ఎలా తీసుకెళ్తున్నారో, ఎలా తీసుకెళ్ళి అక్కడ వదులుతారో తెలియదు. కానీ న్యూస్ అయితే కొత్తగా ఉంది, మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు వినాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.